Hi, hello all. Welcome to Big Boss fan page review. Please do subscribe, watch, comment, and like. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ రమ్య బిగ్ బాస్నే తప్పంటుంది కదా, మరి బిగ్ బాస్ తప్పని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళింది అక్కడికి? తనుజ గారే విన్నర్ అని ఫిక్స్ అయ్యి తనుజ గారు డైరెక్ట్గా కప్పించేయచ్చు అంటుంది కదా. ఈమె ముందు చూసింది కదా, మరి చూసి వైల్డ్ కార్డ్గా ఎందుకు ఎంటర్ అయింది? ఈమెకు తెలియదా ముందే అదొక ప్రాసెస్ అని? ఈమెకి ఏది రైటో ఏది రాంగో అదే చెప్తుంది. ఈమె చెప్పినవన్నీ కరెక్ట్ అంట, ఈమె చెప్పడమే రాంగ్ అంట. అసలు ఈమె చెప్పిన పాయింట్సే కరెక్ట్ కాదు, ఈమె కూడా కరెక్ట్ కాదు. మరి ఇంకేంటి? ఈమె కరెక్ట్ అయింటే, ఈమె చెప్పిన మాటల్ని కరెక్ట్ అయింటే ఆడియన్స్ ఈమె కోట్స్ వేసేవాళ్ళుగా. ఈమె యాటిట్యూడ్, ఈమె బల్పు అలా ఉంది కాబట్టి ఆడియన్స్ ఫస్ట్ వీకే ఎలిమినేట్ పంపించేశారు. అయినా కూడా ఏమి రియలైజ్ అవ్వట్లేదు. మళ్ళీ ఈవెన్ దో మళ్ళీ మళ్ళీ కూడా వేరే వాళ్ళని పోక్ చేస్తుంది, వేరే వాళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒకరిని బ్యాడ్ చేయాలని చూస్తే వాళ్ళే బ్యాడ్ అవుతారు. ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. కానీ అదే పనిగా పని కట్టుకొని ఒకరిని బ్యాడ్ చేయాలని చూడడం వెరీ రాంగ్. మేము ఇప్పుడైనా తెలుసుకుంటే మంచిదని నా ఒపీనియన్. అండ్ ఈమె ఆ, అది అందం గురించి నేను మాట్లాడను, కానీ అది దేవుడు ఇచ్చింది. దేవుడు ఎవరికి ఎలా ఇస్తే అలా ఉంటారు అంతే. కానీ అది యాక్సెప్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. రెస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ రాంగ్.